ద్వారకా తిరుమల తిరుపతి తిరుమల పెద్ద తిరుపతి అయితే చిన్న తిరుపతి పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల 7 కొండలకు ధీటుగా ద్వారకాను తీర్చిదిద్దిన అధికారులు పలు అభివృద్ధి పనులు చేపట్టారు. గత 2 ఏళ్లలో కొండపైకి పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం, అదనపు కాటేజ్లు, కళ్యాణ మండపాలు పూర్తి చేశారు. వెంకటేశ్వరుడి కృప కోసం భక్తుల రద్దీ పెరగడంతో ఇక్కడ చేపట్టాల్సిన పనులు కూడా పెరిగాయి. వీటిపై ఆలయ నిర్వహణాధికారి త్రినాథరావును అడగ్గా ఆయన సాక్షి రిపోర్టర్గా భక్తుల సమస్యలను రిపోర్ట్ చేశారు. దర్శనానికి సమయం, తలనీలాలు సమర్పించే ప్రాంతం, కాటేజ్లు, ప్రసాదాల నాణ్యత ఇలా ఒక్కో విషయంలో భక్తులను అడిగి తెలుసుకున్నారు. నా పేరు వెంకట త్రినాథరావు. ఈరోజు విఐపి రిపోర్టర్గా భక్తుల సమస్యలు తెలుసుకుని వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి వారి అభిప్రాయాలు తీసుకోవడానికి రావడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అదే ఏ ఊరు నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారు? వచ్చాము. ఎన్ని గంటలకి మా ముహూర్తం ఇది? 4 ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయండి? బాగున్నాయా? ఇక్కడ లోపల దర్శనం ఎలా అయింది? ఇక్కడ మా సిబ్బంది, అంటే నేను ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పనిచేస్తున్నాను, మా సిబ్బంది లోపల మీతో ఎలా ప్రవర్తించారు? మర్యాదగా. మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి? పక్కన ఎర్రమిల్లిపాడు అండి, ఉంటూరు మండలం ఎర్రమిల్లిపాడు గ్రామం సార్. ఎన్ని గంటలకు వచ్చారు దర్శనానికి? పొద్దున్నే 5 గంటలకు వచ్చాం సార్. ఇప్పుడు ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయంటారు? సౌకర్యాలు అయితే అంత అనుకూలంగా లేవండి. సరిగా ఉచిత దర్శనం ముందు వెళ్తున్నారు, 50 రూపాయల దర్శనం వాళ్ళేమో వెనమాలు ఉంటున్నారు. అక్కడ ఇక్కడికి వచ్చి లాన్ వచ్చేటట్టు 2-3 రౌండ్లు వెళ్తున్నారు. ఇదివరకు డైరెక్ట్ పంపేవారు, ఇప్పుడు డైరెక్ట్ పంపటం లేదు. ఏంటంటే ఇక టికెట్ తీసుకున్న వాళ్ళు కన్నా ఎక్కువ రికమెండేషన్ ఉన్న వాళ్ళని డైరెక్ట్ పంపుతున్నారు. మెయిన్ అది సార్. విఐపీస్ ప్రయారిటీ ఇస్తున్నారంట. ఓకే సార్, కొంచెం బాగానే అవుతుంది కానీ ఇంకా మెయింటెనెన్స్ సరిగా ఉండలేదు సార్. ఇక్కడ మెయింటెనెన్స్ అంటే ఏ విధమైనది? అంటే మీకు మీ నోటీసులోకి వచ్చింది ఏంటున్నది? ఏంటంటే దర్శనం ప్రయారిటీ ఉండలేదు. దర్శనం టికెట్ తీసుకున్న వాళ్ళకన్నా ఏమి లేనని ముందు వెళ్తున్నారు. పాదయాత్ర చాలా కష్టం, చాలా దూరం నుండి పాదయాత్ర చేసుకుని వస్తున్నారు సార్. వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి 4-5 గంటలు లైన్లో నిలబడాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది. చాలా దూరం నుండి ముసలోళ్ళు, లేడీసు అందరూ నడిచి వస్తున్నారు. వాళ్ళకి దర్శనం డైరెక్ట్గా ఇప్పించాలని కోరుతున్నాం. మీరు అంటే ఇప్పుడు మేము కాలినడకన వచ్చే భక్తులకి డార్మెటరీస్ నైట్ ఫ్రీగా అలాట్ చేస్తున్నాము. వాళ్ళకి వచ్చిన తర్వాత మా దగ్గర కూపన్స్ ఇస్తున్నాము. ఆ కూపన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి డార్మెటరీ ఫ్రీ, అలాగే వాళ్ళకి సెపరేట్ క్యూ కూడా ఒకటి ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది. అది భక్తులందరూ ఉపయోగించుకున్నట్టయితే మంచి ఉపయోగపడుతుందండి. అండ్ మేము ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఏ ఊరు నుంచి వచ్చారండి? విజయవాడ నుంచి వచ్చాము. ఎన్ని గంటలకండి ముహూర్తం? మాది రాత్రి 11:36 అండి. ఇక్కడ మీకు ఏమైనా అసౌకర్యం కలిగిందా? అంటే యాక్చువల్లీ మ్యారేజ్ మాది విజయవాడలో జరిగింది. పొద్దున్నే దర్శనానికి వచ్చాము. ఎన్ని గంటలకు వచ్చారండి? ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్. దర్శనం మీకు ఎంత టైం పట్టింది? 20 మినిట్స్ పట్టింది. లోపల మీకు అలా కన్వీనియంట్గా ఉందా లేదా ఏమైనా ఇబ్బంది పడ్డారా దర్శనానికి? రష్గా ఉంది కదా, తప్పదు కదా. లోపల మా సిబ్బంది ఉంటే మిమ్మల్ని ఒక భక్తుడిగా ట్రీట్ చేశారా లేదా ఏమైనా ఇబ్బంది ఏం లేదండి. ఏం లేదు. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు స్వామి? కోడిగూడెం నుంచి స్వామి. కోడిగూడెం గ్రామం నుంచి వచ్చాం స్వామి. ఇప్పుడు ఎన్ని గంటలకి లైన్లో మీరు రావడం జరిగింది? హాఫ్ అన్ అవర్ లైన్. పాదయాత్ర చేసుకుంటూ కోడిగూడెం నుంచి. అంటే మీకు ఇక్కడ ఇంకా సౌకర్యాలు కల్పించవలసిన ఏమన్నా మీకు నోటీస్కి వస్తే? అలాగే ఈ గోవిందమాలలు వేసుకున్న స్వాములకి, అలాగే అయ్యప్ప స్వాములకి ఏమైనట్టయితే ఒక సెపరేట్ క్యూ ఏర్పాటు చేయాలన్నది ఆలోచన ఉంది. ఆ విధంగా చేస్తామండి. స్వాములు ప్రత్యేకంగా ఉంటే దీక్ష చేసిన మళ్ళీ ఆ టైంకి అంతసేపు నుంచొని చేయాలంటే కొద్దిగా ఇబ్బంది ఉండదు. బయట నెక్స్ట్ టైంలో కూడా కొంచెం అయ్యప్ప స్వామిని కూడా కొంచెం కనికరించాలని కోరుకుంటున్నాం స్వామి.
అక్కడ ప్రత్యేకత లేదు స్వామి. అక్కడ అయ్యప్ప స్వామి ప్రత్యేకంగా ఉంటుంది స్వామి, అయ్యప్ప స్వామి అవును, వేరేగా ఉంటుంది స్వామి. వేరేగా ఉంటుంది స్వామి. గోవింద స్వామి అయితే డైరెక్ట్ అయ్యప్ప స్వామిని మట్టికి సపరేట్ చేస్తున్నారు స్వామి. అది కొంచెం బాధాకరంగా ఉంది. దీక్ష తీసుకున్న వాళ్ళందరినీ దీక్ష అనేది ప్రతి ఓకే, ఓకే. దేవుడు ఒక్కడే కాబట్టి మనం చేయగలుగుతున్నాం. ఓకే, తప్పనిసరిగా చేద్దాం. ప్రదక్షిణలు చేసి భక్తులకి ఇక్కడ ఈ రాళ్ళ మీద చాలా ఇబ్బందిగా ఉంటుందండి. 108 ప్రదక్షిణలు చేసి వాళ్ళు కూడా రాళ్ళు బాగోక ఇది అవుతుంది. మెట్ల మీద దీని మీద ఒక 2 మీటర్లు కానీ 3 మీటర్లు కానీ కార్పెట్ లేకపోతే ఇప్పుడు ఏదో విధంగా దానికి వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఓకే, మంచిదండి. చాలా ఇబ్బంది పడుతున్నారు. మంచిదండి, అది ఒకసారి మా ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి అది ఏర్పాటు చేద్దాము. మంచి కావాల్సింది అష్టోత్తరం అంటే అదే 130 రూపాయల టికెట్ దర్శనం చేసుకున్నారు. బాగా జరిగిందంటారా? ఓకే, ఇక్కడ ఇంకా భక్తులకి సౌకర్యాలు కల్పించడానికి మీ సూచనలు ఏమైనా ఉంటాయి సార్? ఇప్పటి వరకు బాగానే ఉన్నాయి. మరి ఇక వేరే వాళ్ళకి అసౌకర్యం ఏంటో మనకు తెలియదుగా, దాని గురించి మాట్లాడటం బాగానే జరిగిందండి. ఏ క్యూలో వెళ్ళారండి మీరు? మేము 130 రూపీస్ అష్టోత్తరం క్యూలో వెళ్ళాము. ఇప్పుడు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. మా బాబుది మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. ఇన్విటేషన్ తీసుకొచ్చాం స్వామివారికి ఇవ్వటం కోసం. ముందు ఇన్విటేషన్ స్వామివారికి ఇచ్చి వెళ్దామని వచ్చామండి. స్వామివారికి ఇచ్చి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఏదైనా మన ముందు కార్యక్రమం కాబట్టి స్వామివారికి ముందు అందజేస్తే మన అంత శుభంగా జరుగుతుందనే ఉద్దేశంతో ముందు స్వామివారికి ఇచ్చి ఈరోజు మంచిదని చెప్పి వచ్చి ముందు స్వామివారికి ఇచ్చి వెళ్తాం. ఇప్పుడు లోపల దర్శనం అయ్యేటప్పుడు మా సిబ్బంది అంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అంటే భక్తుడి పట్ల అన్నది మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? సిబ్బంది ప్రవర్తన ఇబ్బందికరంగా ఏం లేదని, కాకపోతే కొంచెం జనం రష్ ఎక్కువగా ఉండటం వలన జనరల్గా ఫ్లోటింగ్ ఉంటుంది కదా తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఏమీ లేదండి. మేమైతే గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా మేము ఎప్పుడు ఈ ఆలయానికి వస్తూనే ఉంటాం. ఒక సంవత్సరానికి ఇక్కడ కూడా ఏర్పాట్లన్నీ బాగా ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు పెరిగిన కొద్దీ కూడా ఏర్పాట్లు కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ పార్కింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారండి. ఇప్పుడు చాలా సౌకర్యాలు కూడా చాలా మెరుగుపరిచారండి ఉన్న కొద్దీ. ఇంకా ఇప్పుడు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఇప్పుడు దర్శనం వచ్చారు మీరు అంటే డైరెక్ట్ రావడం దర్శనానికి వచ్చేసారా లేదా ఏమన్నా వచ్చారు? ఇక్కడ ఈ వాతావరణం ఎలా ఉందమ్మా? బాగుందండి. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? చాలా సార్లు వచ్చామండి. గతానికి ఇప్పటికి ఏమన్నా మీకు ఇక్కడ మార్పు వచ్చిందండి? అలాగే ఏంటి అబ్జర్వ్ చేశారు మీరు మార్పు అన్నది? అంటే జనం పెరుగుతున్నారు. తగిన ఏర్పాట్లు దాని అన్ని మామూలుగానే ఉంటున్నాయండి. బాగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు ఇక్కడ దేవస్థానం ఈ పరిసరాలు దాని మీద మీ అభిప్రాయంలో బాగానే ఉన్నాయండి. అంటే ట్రైన్ దిగినంటే మీకు బస్ ఫెసిలిటీస్ బాగుంది. ట్రైన్ దిగిన బస్సు దొరికిందండి. ఈ రోడ్లు కూడా కొంచెం అలాగ ఉన్నాయని పర్లేదు. ఏ ఊరు నుంచి వచ్చారండి? నేను అమలాపురం నుంచి వచ్చాను. అమలాపురం నుంచి వచ్చారు. అంటే నైట్ వచ్చారా ఇక్కడికి? నైట్ వచ్చాను. ఇక్కడ ఈ డార్మెటరీ దేవస్థానం తరపున ఏర్పాటు చేయడం జరుగుతుంది కదండి. ఇక్కడ మీకు కంఫర్టబుల్గా ఉందా లేదా ఏమైనా ఇంకా మార్పులు చేయవలసినవి ఏమైనా ఉన్నాయంటారు? అంటే హాట్ వాటర్ రావటం లేదండి. హాట్ వాటర్ రావటం లేదు. మరి మిర్రర్ పెట్టలేదు. కొన్ని అరేంజ్మెంట్ ఉండాలండి. అంటే ఇది కొత్తగా ఓపెన్ చేయడం జరిగిందండి. 10-15 రోజులు అవుతుంది. హాట్ వాటర్ అన్నది సోలార్ సిస్టమ్ పెట్టడం జరిగిందండి. అది త్వరలో 1-2 రోజులు అది కూడా రెడీ అవుతుంది. బాగానే ఉన్నదండి. ఫెసిలిటీ బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత వసూలు చేస్తున్నారండి? ఇది 10 రూపీస్ అంతే. 10 రూపీస్ పర్వాలేదంటారా? దిండు చేప ఇస్తున్నారు. నీట్గానే ఉందండి. బాగుంది సార్. అంటే మామూలు టోకెన్ తెచ్చుకోవడం హాట్ వాటర్కి సంబంధించి అంటే మనకి సమ్మర్ మూమెంట్లో అవసరం ఉంది కదా. శీతాకాలం అంటే స్టోరేజ్ ఒకటి లేదనుకుంటా. ఎండ వస్తే ఎండ మూలంగా వాటర్ హీట్ అయ్యి అదొకటే కొంచెం సోలార్ సిస్టమ్ అన్నది కొంచెం దాని మీద పెట్టింది. దాని మీద పెట్టడం మూలంగా అంటే కొంచెం పొద్దున పూట లేడీస్ వాళ్ళకి అంటే స్నానం జర్నీ చేసి వస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ మామూలుగా అయితే అంతా బాగానే ఉంది. ఇంకోటి అంటే ఇది వచ్చేసి 300 రూపీస్ అడ్వాన్స్ తీసుకుంటున్నారు. వెళ్ళేటప్పుడు అడ్వాన్స్ ఇచ్చేస్తారు.
రూపీస్ ఏమో షాప్కి అయినా దిండికి. కామన్ పీపుల్కి అయితే కనుక యూజ్ఫుల్గా ఉంటుంది సార్, ఏ ఇబ్బంది ఉండదు, చాలా బాగుంటుంది. అంటే బయట లాడ్జెస్కి 300, 400, 500 పే చేసుకొని ఉండాలంటే మామూలుగా రిచ్ పీపుల్కి అయితే పర్లేదు, లో పీపుల్కి అయితే కనుక హ్యాపీగా దేవుడి దర్శనం ప్రచారం చేసుకుని వెళ్ళిపోవచ్చు ఖర్చు తక్కువలో. అంటే మేము బెడ్షీట్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం అండి. బెడ్షీట్స్ ఇచ్చినట్టయితే ఇంకో 10 రూపీస్ పెంచాలని అనుకుంటున్నాం. అలా చేస్తే ఎలా ఉంటుంది అంటారు? అంటే ఇది శీతాకాలం కాబట్టి దేవస్థానానికి ఇబ్బంది లేకపోతే ఇస్తే మంచిది సార్. దానికి సెపరేట్ ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక బెడ్షీట్ వాషింగ్ ఇవ్వాలంటే 7 రూపాయలు అవుతుంది. దానికి ఒక 10 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు సార్. రీజనబుల్ సార్. ఎందుకంటే యాక్చువల్గా దిండు బెడ్ మనం బయట కార్డు తీసుకున్నా కూడా 50 రూపీస్ కలెక్ట్ చేస్తారు బెడ్. ఇక్కడ మనం బెడ్ దుప్పటి చాప 3 వేస్తున్నాము, దాని మీద ఒక 25 రూపీస్ 20 రూపీస్ కలెక్ట్ చేయడానికి రీజనబుల్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నా ఫీలింగ్ అది. డార్మెంటరీ బాగుంది సార్, వసతులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి సార్. 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు కదా? అవును సార్, బాగుందంటారు? బాగున్నాయి సార్. ఎందుకంటే ఖర్చులకు దేవస్థానం ఖర్చులు ఉన్నాయి కదా సార్, కరెంటు ఖర్చు, షీపింగ్, వాషింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. దేవస్థానం కలెక్ట్ చేసేది ఓన్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ అండి, అంటే ఇదేమి లాభాపేక్షలు చేసేదేమీ కాదండి. ఇక్కడ ఈ స్నానం చేయడానికి కానీ వాటికి సార్ స్నానానికి అన్నీ బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రస్తుతం మనం స్వామివారి ప్రసాదాలు విక్రయించే కౌంటర్స్ దగ్గర ఉన్నామండి. వాళ్ళ భక్తుల తాలూకా సూచనలు, సలహాలు, ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది. గుంటూరు పక్కన గుంటూరు పక్కన ప్రతిపాడు. మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడ దర్శనానికి? మేము వచ్చి 1 అరగంట 30 గంట దర్శనం అయిపోయిందండి? అయిపోయింది. ఇప్పుడు దర్శనం చేసుకునేటప్పుడు అక్కడ లోపల సిబ్బంది ఎవరైతే దేవస్థాన సిబ్బంది ఉన్నారో వాళ్ళు భక్తుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? అంటే ఒక 1/2 అవర్లో మీకు దర్శనం అయిపోయింది. ఈ ప్రసాదాలు తీసుకోవడానికి మీకు ఎంత టైం పట్టిందండి? 10 మినిట్స్ కొంచెం 10 మినిట్స్ అంతే. అంటే ఈ సార్టెడ్ క్రౌడ్ ఎక్కువ వల్ల అంతే తప్ప మీకు ఏమైనా ఇబ్బందులు ఏమీ ఎదురు కాలేదు. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడ దర్శనానికి? ఇక్కడ దర్శనానికి 7:30, 8 ప్రాంతంలో వచ్చాము. అంటే మీకు ఒక 1/2 అవర్లో దర్శనం అయిపోయిందండి? దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకునేటప్పుడు మీకు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శనం చేసుకున్నాం అన్న ఫీలింగ్ మీకు ఏమైనా కలిగిందా? ప్రశాంతంగానే దర్శనం చేసుకున్నాను, కాస్త లోపల కొద్దిగా తోపులాట ఎక్కువగా ఉందండి, తోసేస్తున్నారండి బయటికి. ప్రశాంతంగా దర్శనం అంటే నించొని దర్శనం చేసుకున్నంత ఓపిక లేదండి అక్కడ. ఇప్పుడు రష్ ఎక్కువగా ఉండడం వల్ల మీకు ఆ విధమైన పరిస్థితి వచ్చిందంటారు. నా పేరు వెంకట త్రినాథరావు అండి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారకా తిరుమల దేవస్థానం పనిచేస్తున్నాను. నేను ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అయిందండి. ఈ భక్తులకి స్పెషలిటీస్ కల్పించడానికి ముందుగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఘాట్ రోడ్ నిర్మాణము, అలాగే ఇప్పుడు ఏదైతే మనకి తూర్పు రాజగోపురం వైపు కనబడుతుందో కన్స్ట్రక్షన్ 3.5 కోట్లతో అనివేటి మండపం అన్నది నిర్మాణం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్వామివారి సన్నిధిలో సామాన్య భక్తులు మాస్ మ్యారేజెస్ ఎక్కువగా చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో గతంలో ఇది 365 రోజులు ఉండే విధంగా షామియానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానివల్ల ఈ వర్షాలు పడేటప్పుడు, ఈ గాలి వేసేటప్పుడు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో దాని 3.5 కోట్లతో పర్మనెంట్ అనివేటి మండపాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ సాక్షి టీవీ వాళ్ళు విఐపి రిపోర్టర్ అనే కాన్సెప్ట్ అన్నది మంచి కార్యక్రమం. భక్తుల సమస్యలు మనం నేరుగా వెళ్ళి తెలుసుకుని వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు తీసుకుని మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మంచి కాన్సెప్ట్. కాబట్టి ఇది ఈరోజు భక్తుల్ని చాలామందిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వారి అనుభవాలు, వాళ్ళ సూచనలు ఇవ్వడం జరిగింది. భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని నా ఉద్దేశం.